అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. మనం ఏ పని చేస్తామో ఆ పనిలోనే మన సంతోషాన్ని వెతుక్కోవాలండి. లేకపోతే ఆ పని చేయలేము అంటున్నారు 103 ఏళ్ల అవ్వ. తన పేరు కాశీబా. ఈ అవ్వది గుజరాత్ లోని వడోదరా అనే గ్రామంలో ఉంటారు. ఈవిడ మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం సమీపాన ఈ అవ్వ ఒక టీ కొట్టు పెట్టుకున్నారండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని సంవత్సరాల నుండి ఈ అవ్వ చేసే అల్లం టీ రుచి ఆ యూనివర్సిటీ విద్యార్థులకు బాగా తెలుసండి. వాళ్ళు చాలా ఇష్టపడతారు కూడా ఈ అవ్వ అల్లం టీని. అంతేకాదండో ఈ అవ్వ అల్లం ఛాయ్ మాకు మధుర జ్ఞాపకం అంటున్నారు అక్కడి విద్యార్థులు. ఆ విద్యార్థులందరూ కాశీబాను కాకి అని ప్రేమగా పిలుస్తూ ఉంటారు. అక్కడ విద్య పూర్తయిన విద్యార్థులు కూడా అవ్వ అల్లం టీ రుచి చూడడానికి మళ్ళీ మళ్ళీ వస్తుంటారటండి. పాత స్నేహితులంతా కలిసి అవ్వ చేసిన అల్లం టీ తాగుతూ వాళ్ళ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారట. అక్కడ ఉన్న వాళ్ళంతా ఈ అవ్వను, అవ్వ నీకు కొడుకు కోడలు ఉన్నారు కదా, ఈ కష్టం ఎందుకు అవ్వ ఈ వయసులో అంటే ఆ అవ్వ అందట, వయసు శరీరానికి కానీ మనసుకు కాదు కదా, కష్టం చేసి బతకడంలోనే నిజమైన ఆనందం ఉంది నాకు, అందుకే నేను ఈ పని చేసుకుంటున్నా అందట. ఆ అవ్వ చెప్పిన మాటలు, ఆ అవ్వ టీ తయారు చేసే విధానాన్ని ఓ ఇన్ఫ్లుయెన్సర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోగా ఈ అవ్వ కష్టమంతా దేశమంతా తెలిసిందండి, ప్రపంచానికి తెలిసింది. దాంతో ఈ రీల్ చూసిన వాళ్ళు అంటున్నారు, నిజమైన బలం అంటే ఏంటో ఈ అవ్వను చూసే తెలుసుకోవాలి అంటున్నారు. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో కూడా ఈ అవ్వ తన కాళ్ళ మీద తనే బ్రతకడానికి ఎలా పనిచేస్తుందో ఈ అవ్వను చూసి తెలుసుకోవాలి అంటున్నారు మరికొందరు. దాంతో ఈ అవ్వ వైరల్ అయ్యింది. అంతేకాదండో నెటిజన్లు ఈ అవ్వ యొక్క దృఢ సంకల్పానికి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారండి. ఈ అవ్వ 103 సంవత్సరాలలో కూడా తన కాళ్ళ మీద తాను నిలబడుతూ టీ కొట్టును రన్ చేస్తూ తన జీవనం కొనసాగిస్తుందండి. ఈ అవ్వ వయస్సుకి, ఈ అవ్వ కష్టపడే తత్వానికి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి.